మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. అక్క, నీకు నా మీదున్న అభిమానానికి చాలా థ్యాంక్స్ అక్క. నీ మాట కాదంటున్నందుకు నన్ను క్షమించు. ఇప్పుడే నువ్వు వాళ్ళకి ఫోన్ చేసి సంబంధం క్యాన్సిల్ చేయక్క. రాణి, అది కాదు రాణి. నువ్విలా ఒంటరిగా ఉంటే ఎవడో ఒకడు ఏదో ఒకటి నోటికొచ్చింది వాగుతూనే ఉంటాడు. వాళ్ళ నోర్లు మోయించాలంటే నీ మెళ్ళో 3 ముళ్ళు పడాలి. నీ చూసిన సంబంధం చాలా మంచి సంబంధం. తాతయ్య కూడా నీకు పెళ్లి చేయాలని ఆరాటపడుతున్నారు. తాతయ్య నీకోసం మందు తాగడం మానేసి నిన్ను మంచిగా చూసుకుంటున్నాడు. అలాంటి ఆయన మనసుని నువ్వు కష్టపెట్టొచ్చో చెప్పు? సంతోషంగా ఉండాల్సిన వయసులో ఆయన్నిలా బాధ పెట్టకూడదు రాణి. తాతయ్య కోసమైనా నువ్వు పెళ్లి చేసుకోవాలి. పెళ్ళైతే అన్ని చక్కదిద్దుకుంటాయి. నువ్వు బాధపడుతున్నట్టు ఏమీ జరగదు. మీరు హ్యాపీగా ఉంటారు. ప్లీజ్ రాణి, కాదనుకో. పెళ్లి చేసుకుంటావు కదా? ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవటానికి ఆ ఝాన్సీ అంగీకరిస్తుందా లేదా? ఏంటి, ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి ఒప్పుకోలేదా? లేదు డాడీ. ఎంత డబ్బైనా ఇస్తామని నువ్వు చెప్పలేదా? చెప్పాను. అన్ని చెక్స్ లో తనకిష్టం వచ్చిన అమౌంట్ వేసుకోమని చెప్పాను. కానీ తను కరెన్సీకి కరిగిపోయే రకం కాదు. డబ్బొస్తే లైఫ్ స్టైల్ మారుతుందని చెప్పాను. కానీ తన మనసు మార్చుకోలేను అని చెప్పింది. పైగా నాకే డబ్బు కంటే సంతోషం, ప్రేమ ముఖ్యమని నీతులు చెప్తుంది. మరి ఇంకేం చేయాలి? ఎలా వెళ్ళగొట్టాలి? ఏం చేస్తే తన మనసు మార్చుకుంటుంది? అదే అర్థం కావడం లేదు డాడీ. తను చాలా మొండిగా ఉంది. పైగా మనం తనకిచ్చిన ఆఫర్ని కాదని తనే నాకు ఆఫర్ ఇస్తుంది. ఏంటది? మీరిచ్చిన చెక్కుల్లో ఎంత కావాలో రాసుకుని నన్ను అత్తారింటికి వెళ్ళిపోమ్మని సలహా ఇస్తోంది. అసలు అదెవరు నాకు సలహా ఇవ్వడానికి? ఆఫ్టర్ ఆల్ ఒక మిడిల్ క్లాస్ గర్ల్. నేనేంటి, నా ఎక్స్పీరియన్స్ ఏంటి, నా స్టేటస్ ఏంటి, సొసైటీలో నాకున్న పలుకుబడేంటి? అలాంటిది నాకు డబ్బులిచ్చి అత్తారింటికి వెళ్ళమని సలహా ఇస్తుందో? చెప్తాను. ఈ మృణాల్ని అంటే ఏంటో దానికి తెలిసేలా చేస్తాను. దాని అంత చూస్తాను. స్వీటీ, వంశీ, త్వరగా హోంవర్క్ ఫినిష్ చేసుకోండి. టైం అవుతుంది, పడుకోవాలి. అక్క, నేను బయలుదేరుతాను. అదేంటి రాణి, ఈ నైట్ పూట ఎందుకు? రేపు ఉదయమే వెళ్దు గాని. లేదక్క, వెళ్ళాలి. తాతయ్య గురించి ఆలోచిస్తున్నావా? తాతయ్యకి నేను చెప్తానులే. అది కాదక్క, నేనిక్కడే ఉంటే ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది.
ఏంటి రాణి అలా మాట్లాడుతున్నావు? ఎవరన్నా ఏమన్నా అన్నారా? చెప్పు రాణి, ఎందుకు వెళ్తానంటున్నావు? ఈ రోజు నేను వస్తున్నప్పుడు మృణాలిని మేడం కొంచెం సీరియస్గా మాట్లాడారు. మీ అక్క ఫోన్ చేస్తే సరాసరి ఇంట్లోకి వస్తావా? ఇదేం తనిల్లు కాదు, తన ఆఫీస్ కూడా కాదు. తనకే దిక్కులేక ఇక్కడ ఉంటోంది. అడ్డమైన వాళ్ళందరికీ ఈ ఇల్లు ఒక సత్రం అయిపోయింది. ఇక్కడికి వచ్చినందుకే అలా మాట్లాడితే ఇంక నేనుంటే ఇంకెంత గొడవ చేస్తారో. ఆవిడ గురించి మనకు తెలిసిందే కదా, ఎందుకు ఆలోచిస్తావు? లేదక్క, అనవసరంగా నా వల్ల నువ్వు మాట పడాల్సి వస్తుంది. అది నాకు ఇష్టం లేదు, అందుకే నేను వెళ్ళిపోతాను. రాణి, ఎక్కువ ఆలోచించకు. ఈ ఇంట్లో వాళ్ళందరూ అక్క బావ మీద ఉన్న కోపం నా మీద చూపిస్తున్నారు. అందుకే నేను ఫీల్ అవ్వడం లేదు. ఏదో ఒకరోజు అందరూ నన్ను అర్థం చేసుకుంటారని నమ్మకం నాకుంది. అందుకే అప్పటి వరకు కొన్ని విషయాల్లో నేను సైలెంట్గా ఉండాల్సి వస్తుంది. అయినా నువ్వు నన్ను సొంత అక్కలా చూసుకుంటున్నావు. చెల్లెలు అక్క దగ్గర ఎన్ని రోజులైనా ఉండొచ్చు. కానీ ఇది మన ఇల్లు కాదు కదా. మన ఇల్లు కాకపోవచ్చు, కానీ అక్క మెట్టినిల్లు. ఓకే? అది కాదక్క. చెప్తున్నాను కదా, ఇంకా ఎందుకు భయపడతావు? ఇక నిన్ను ఎవ్వరూ ఏమీ అనకుండా నేను చూసుకుంటాను. రాణి, ఒక్క నిమిషం. సార్, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. మనం బాల్కనీలో కలుద్దాం. సార్, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. వెంటనే మనం బాల్కనీలో కలుద్దాం. అయినా ఝాన్సీ గారు ఈ టైంలో మెసేజ్ చేయడం ఏంటి? ఈ టైంలో కలవాలనడం ఏంటి? గుండెల్లో కూడా ఏవో పాజిటివ్ బెల్స్ మోగుతున్నాయి. ఏంటండి, ఏదో మాట్లాడాలన్నారు? అది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదండి. పోనీ నన్ను చెప్పమంటారా? నేనేం చెప్పాలనుకుంటున్నానో మీకెలా తెలుసు? మీ మనసే తెలుసుకున్నాను. ఇక మనసులోని మాటను తెలుసుకోలేనా? బట్ స్టిల్ ఈ విషయం నేనే మీకు చెప్పాలి. అయితే ఆలస్యం చేయకుండా చెప్పండి. ఐ లవ్ యూ. వాట్?
ఇదంతా డ్రీమా? చా, కమ్ ఆన్. హాయ్. రండి ఝాన్సీ గారు, రండి. మీరు మాట్లాడతారా, నన్ను మాట్లాడమంటారా? అదేంటి మీరు మాట్లాడేదేంటి? నేను కదా మిమ్మల్ని కలవాలని చెప్పింది. మీరెందుకు కలవాలనుకున్నారో నాకు తెలుసండి. అవునా? ఎలా తెలుసు? ఏం తెలుసు? అమ్మా, నాతో చెప్పించాలనే. మీరే చెప్పండి. అది చిన్న హెల్ప్ కావాలి. నేను అందమైన ఆడవాళ్ళ కోసం ప్రాణాలే ఇస్తాను. మీలాంటి వాళ్ళకైతే 4-5 సార్లు ఇస్తాను. జస్ట్ జోక్ అండి. ఏదో సినిమా డైలాగ్ గుర్తొచ్చి అలా అన్నాను. సరే, విషయం ఏంటో చెప్పండి. ఏం లేదండి, కోర్టుకు సంబంధించిన కేసులు చూసుకుంటూ పిల్లల్ని స్కూల్కి పంపించడం, స్కూల్ నుంచి ఇంటికి తీసుకురావడం, వాళ్ళతో హోంవర్క్ చేయించడం, వీటన్నిటి వల్ల నాకు టైం సెట్ అవ్వడం లేదు. అవునా? మీ వాచ్ రిపేర్ చేయించి టైం సెట్ చేయించమంటారా? ఇది రెండో జోక్ అండి. నో మోర్ జోక్స్ ప్లీజ్, చెప్పండి. అది కాదండి, పిల్లలు ఎప్పుడు ఎలా ఉంటారో తెలీదు, ఎప్పుడు ఆకలి అంటారో తెలీదు, ఎప్పుడు నిద్రపోతారో తెలీదు. 24 hours ఎవరో ఒకరు వాళ్ళని కనిపెట్టుకుని ఉండాలి. అంటే ఏంటండి మీ ఉద్దేశం? మీరంచక్కా కోర్టుకు వెళ్ళొచ్చు, నేను మాత్రం పోలీస్ జాబ్ మానేసి పిల్లల్ని చూసుకోవాలా? అయ్యో, మీరు పూర్తిగా వినడం లేదు. మీరు ఫాస్ట్గా చెప్పడం లేదు. పిల్లల్ని మీరు చూసుకోవాలని నేను అనడం లేదు. ఆ విషయంలో రాణి నాకు హెల్ప్ చేస్తుంది. నాకు వీలు కానప్పుడు పిల్లల్ని చూసుకోవడం కోసం రాణి ఇంటికొస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. అంతేకాదండి, అప్పుడప్పుడు ఇక్కడే నాతో పాటు ఉంటుంది కూడా. ఏంటండి మీరు మరీను? అప్పుడప్పుడే కాదు, ఎప్పుడూ ఇక్కడే ఉండమానండి. రాణి మీ చెల్లెలు, మీ చెల్లెలు మీతో ఉంటే ప్రాబ్లం ఎవరికుంటుంది చెప్పండి? మీ ఇంట్లో వాళ్ళకి. ఝాన్సీ గారు, మా వాళ్ళ మీద మీ ఉద్దేశం ఇంకా మారలేదా? వాళ్ళు చాలా మంచివాళ్ళండి, మీలాగే. అర్థం చేసుకోవాల్సిన మీరే అపార్థం చేసుకుంటే ఎలా అండి? అపార్థం కాదు, వాస్తవం మాట్లాడుతున్నాను. ఈరోజే రాణి వస్తుంటే మృణాలిని గారు సీరియస్ అయ్యారట. ఇక్కడే ఉంటే మళ్ళీ ఏదైనా గొడవ చేస్తారేమో అని రాణి భయపడుతుంది. అందుకే మీరీ విషయంలో ఇంట్లో వాళ్ళని కన్విన్స్ చేయాలి. మీరు ఇది చెప్పడానికే వచ్చారా? అవును. మీరేమనుకున్నారు? అది నేను కూడా అదే అనుకున్నాను. అయినా నేను కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదండి. రాణి హ్యాపీగా ఉండొచ్చు. అలా అని రాణి కూడా ఇక్కడ ఎక్కువ రోజులు ఉండదులేండి. రాణికి వీలైనంత త్వరగా పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యాను. పెళ్లి సంబంధం కూడా చూశాను. అన్నీ కుదిరి ఆ పెళ్ళైపోతే తన బతుకు తను బతుకుతుంది. మీరు చాలా గ్రేట్ అండి. మీలాంటి అమ్మాయి పక్కనే ఉంటే జీవితం చాలా బాగుంటుంది. నిజం అండి, మీకు ఏ స్వార్థం లేదు. అందరూ బాగుంటేనే నేను బాగుంటాను అనుకునే మంచి గుణం ఉన్న అమ్మాయి మీరు. మీలా ఆలోచించేవాళ్ళు, మీలా బంధం బంధుత్వాలకు విలువనిచ్చేవాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి? ఐయామ్ ఇంప్రెస్డ్. సర్లేండి, నన్ను పొగడ్డం తర్వాత నాకు ఈ ఒక్క విషయంలో హెల్ప్ చేస్తారు కదా? అయ్యో, దీనికి మీరు అంతలా రిక్వెస్ట్ చేయాలా? మీరేం వరీ అవ్వకండి, నేను చూసుకుంటాను. ఈ ఇల్లేమి హాస్టల్ కాదు కదా, ఫ్రెండ్స్ రాకూడదు, రిలేటివ్స్ రాకూడదు అని రెస్ట్రిక్షన్స్ పెట్టడానికి. మీరు పిల్లలకి గార్డియన్గా కోర్ట్ ఆర్డర్ ప్రకారం ఇంటికి వచ్చారు. మాకు ఎలా ఫ్రెండ్స్ చుట్టాలు వస్తారో మీకు కూడా అలానే రావచ్చు, ఉండొచ్చు. అయినా మీరు రిక్వెస్ట్ చేయకూడదండి, ఆర్డర్ వేయాలి. లేదండి,
నేను మీకు ఆర్డర్ వేయడం కరెక్ట్ కాదు. ఏంటండి మీరు నేను మీరు అని వేరు చేసి మాట్లాడతారు? మన మధ్య ఈ హద్దులు ఇవి అవసరమా చెప్పండి? నా కోసం పనిచేయని మీరు నాకు ఆర్డర్ వేయాలి. సేమ్ టైం నా మీద అలగొచ్చు, అరవచ్చు కూడా, నన్ను కొట్టినా కొట్టొచ్చు, నేనేవి అనుకోను. బాగోదండి. అంటే నిజంగానే కొట్టేస్తారా ఏంటి? ఏంటి అలానే చూస్తున్నారు? మీరు ఇలా నవ్వుతూ ఉంటే చాలా బాగుంటారండి. మీకోసం నేను ఏదైనా చేయడానికి రెడీ. థ్యాంక్స్ అండి. యు వెల్కమ్. ఏంటి మృణాలిని, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు మనం ఎన్ని ప్లాన్స్ వేసినా కానీ ఆ ఝాన్సీ పిల్లలు ఇంట్లో నుంచి కదలటం లేదు. ఇంతకీ వాళ్ళని ఇంట్లో నుంచి బయటికి పంపించే ప్లాన్స్ ఇంకేమైనా చేస్తున్నావా? అసలు వాళ్ళు ఇంట్లో నుంచి బయటికి వెళ్తారంటావా? వెళ్తారు పద్మ. ఆ ఝాన్సీ ఇంట్లోకి అడుగు పెట్టిన దగ్గర నుంచి ఇలాగే చెప్తున్నావు. మొన్నటికి మొన్న వాళ్ళకి వాళ్లే వెళ్లేలా చేస్తానని చెప్పావు. నీ మాటల్లో ఉన్న పదును చేతల్లో లేకుండా పోయింది మృణాలిని. పద్మ, ఆ ఝాన్సీ చాలా మొండికటం. వాళ్ళని పంపించాలంటే చిన్న చిన్న ప్లాన్స్ సరిపోవు, చాలా పెద్ద ప్లాన్ వెయ్యాలి. ఏంటది చెప్పు, ఏం చేస్తే వెళ్తారు? అదే ఆలోచిస్తున్నా. ఇందులో ఆలోచించడానికి ఏముంది మృణాలిని? నువ్వు చాలా కేసులు డీల్ చేస్తావు కదా, అందులో క్రిమినల్స్, కిల్లర్స్ చాలా మంది ఉంటారు కదా. నువ్వేం చెప్తే అది చేసేవాళ్లు కూడా వాళ్ళల్లో ఉండే ఉంటారు కదా. అయితే ఝాన్సీని పిల్లల్ని ఇంట్లో నుంచి వెళ్లిపోయేలా ఒక కిల్లర్ని పెట్టి ప్లాన్ చేయి. ఏమంటావ్? నీకు ఇలాంటి ఐడియాస్ కూడా వస్తాయా పద్మ? ఏ బాలేదా? నా మెంటాలిటీ అది కాదు పద్మ, కానీ తప్పదేమో అనిపిస్తోంది. నువ్వన్నట్టు అలాంటిదేదో చేస్తేనే గాని వాళ్ళ ఇంట్లోంచి బయటికి వెళ్లేటట్టు లేరు. ఏమండి,
కమలా అమ్మాయి మన కోడలు. ఈ ఫోటో నీ దగ్గరికి ఎలా వచ్చింది? అసలు ఎందుకు నీ దగ్గర ఉంది? నా కొడుకు ఫోటో నా దగ్గరుంటే తప్పే ఉందండి. ఇంతకు ముందు ఇలాగే వాడి ఫోటో ఒకటి దాచుకున్నావు. కానీ ఏమైంది? నాన్నే కాల్చేశారు. అలానే ఇది కూడా కాలిపోతుంది. పర్వాలేదండి, అది కాల్చేస్తే ఇదొచ్చింది, ఇది కాల్చేస్తే మరొకటొస్తుంది. అలా వస్తూనే ఉంటాయి. తల్లి ప్రేమ, బిడ్డ జ్ఞాపకాలు వెతుక్కుంటూనే ఉంటుంది, దాచుకుంటూనే ఉంటుంది. అసలు నా దగ్గర జ్ఞాపకాలు ఉండకూడదు అంటే ఫోటోలు కాదండి, నన్ను కాల్చేయండి. కమలా, సజీవ దహనం చేసేయండి. వాడు మన బిడ్డండి. వాడి జ్ఞాపకాలు, ఫోటోలు కాల్చేసేంత కోపం మీకుండొచ్చు. కాని చచ్చే వరకు వాణ్ణి గుండెల్లో హత్తుకునే ప్రేమ తల్లిగా నాకుంటుందండి. హే, నీకేమన్నా పిచ్చి పట్టిందా? అర్ధరాత్రి అరుపులేంటి? పిచ్చి పట్టింది నాకు కాదు, మీకు. యు ఆర్ మ్యాడ్. ఝాన్సీ, మైండ్ యువర్ వర్డ్స్. రెస్పెక్ట్ మిస్ అవుతోంది. మీలాంటి వాడికి రెస్పెక్ట్ ఇస్తేనే తప్పు. నీ మాటలు హద్దులు దాటుతున్నాయి. హద్దు దాటేలా చేసింది మీరే మేడం. ఏంటిది? అర్ధరాత్రి ఈ న్యూసెన్స్ ఏమిటి? నా కూతురు మీద నా కయ్యానికి కాలు దూకుతున్నావు. ఇప్పుడు నా కూతురు ఏం చేసింది? మీకు తెలీదా? నిజంగానే మీ కూతురు ఏం చేసిందో మీకు తెలీదా?